दो रोटी, एक आलू जीरा, एक लस्सी। रोटी में मांस बटर डालो। हाँ? आपको सर? नो फैट, नो ఆయిల్, నో మసాలా, ఇవేమీ లేకుండా ఏముంటే అది పట్టరా. What can I get you guys? What can I get here that has no sugar, no carbs, and is fat-free? Water. Whoa. మీరు సినీ పిచ్చోళ్ళు అయి ఉండాల్సిన అవసరం లేదు, ప్రతి సినిమాని చూసి ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీకు త్రివిక్రమ్ పేరు తెలిసి ఉంటుంది. సంశయం లేకుండా చెప్పొచ్చు, త్రివిక్రమ్ ఈజ్ మోస్ట్ సెలబ్రేటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ ఫర్ ష్యూర్. ఇది ఆయన పనిచేసిన ఐకానిక్ వర్క్స్ 12 ఐకానిక్ వర్క్స్ చెప్తాయి మనకి. హీ ఈజ్ ఇన్స్పిరేషన్ టు ది జనరేషన్స్. ప్లెయిన్ గా ఉన్న రొట్టికి మసాలా యాడ్ చేసి ఇచ్చే ఈయన ప్రాసెస్ కి త్రివిక్రమైజేషన్ అనే పేరు కూడా సాధించుకున్నారు. ఈ పదం కేవలం లోకల్ గానే ఉంది. ఈ పదాన్ని అఫీషియల్ గా ఏదైనా డిక్షనరీలో యాడ్ చేసుకోవాలి అనేది నా ఒపీనియన్. త్రివిక్రమైజేషన్ కి నేనిచ్చే మీనింగ్ ఇది. సో ఈయన సినిమాలో అంత స్పెక్టాక్యులర్ గా ఉండటానికి రీజన్ ఏంటో తెలుసా? స్టీలింగ్ ఫ్రమ్ మూవీస్. ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు గురుజీ గారు. జూలై టైంలోనే నాకు బన్నీ గారికి ఒక డిస్కషన్ జరిగింది. ఏంటంటే ఇటు వరకు కొంచెం కథలు రాయటం ఈజీగా ఉండేదండి. వచ్చిన ఇంగ్లీష్ సినిమాలను చూసి తెలుగు సినిమా కథ రాసుకోవటం ఇప్పుడు కొంచెం ఏంటంటే కష్టం. అందరికీ యాక్సెస్ పెరిగిపోయింది. వరల్డ్ సినిమా అంతా కూడా ఇప్పుడు ఇంట్లో ఉంది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మనం మన కథే చెప్పాలి, వేరే దారి లేదు. ఎందుకంటే ఇంకేది చెప్పినా కానీ చెప్పేస్తారు. ఇప్పుడు ఇది ఆ సినిమాలో నుంచి తీసాడు, ఇది అక్కడి నుంచి ఇన్స్పైర్డ్, ఇది ఇక్కడి నుంచి ఇన్స్పైర్డ్ అని చెప్పేస్తారు. చాలా సినిమాల్లో రెఫరెన్సెస్ ని వాడుకుంటారు. ఇంకొన్ని సినిమాల్లో సీన్స్ అయితే డైరెక్ట్ ఐడెంటికల్ మిరర్స్ లా ఉంటాయి. కొత్త సినిమా రిలీజ్ అయిన వెంటనే చాలా కాంట్రవర్సీస్ లో ఉంటారు ఈయన. అంటే త్రివిక్రమ్ గారు తీసిన సినిమా ఆయన నుంచి పుట్టలేదు ఒరిజినల్ గా అని చాలా కాంట్రవర్సీస్ లో ఉంటారు ప్రతి ఒక్క సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా. ఒక చిన్న డిస్క్లైమర్, కాపీడ్ ఆర్ స్టీలింగ్ అన్న వెంటనే ఏదో నెగిటివ్ గా చెప్తున్నానని కాదు. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఒక ప్రాపర్ కన్క్లూజన్ కి వస్తారు. అండ్ ఇది పార్ట్ 3. లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పైన ఇక్కడ ఉంటాయి. ఈ వీడియో చూసిన తర్వాత క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. అండ్ నా హెల్త్ కొంచెం బాగాలేదు, వాయిస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఈ వీడియోలో ఆయన స్టీల్ చేసిన ఆ సీన్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను చేస్తున్నది లంగా పని అని నాకు తెలుసు, అయినా ఒక పద్ధతి ఉండాలి కాబట్టి ఫస్ట్ ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల గురించి చెప్పి ఆ తర్వాత ఆయన స్టోరీ రాసిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. నువ్వే ఆయన చేసిన ఫస్ట్ సినిమా ఇది 2002లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఇక్కడ వచ్చే మ్యానిపులేషన్ చేసే కామెడీ సీన్ ని 1998లో రిలీజ్ అయిన సోల్జర్ సినిమాలో ఇక్కడ వచ్చే సీన్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. एक बार कुंभ का मेला लगा हुआ था। यहाँ ऑस्ट्रेलिया में? नहीं, इंडिया में। मैं और मेरा जुड़वा भाई सोहन, मैं मोहन. పాతికేళ్ళ క్రితం పుస్తకాల కోసం అని అన్నారం వచ్చామండి. నాకు అలో బ్రదర్ ఉన్నాడండి, నా పేరు పండండి, ఆడి పేరు కాదు లడ్డండి. वो बाएं था, मैं दाएं था, और बीच में तुम्हारी माँ थी? नहीं, बाप था. లడ్డు నేను ఇద్దరు ఈ గుడికి వచ్చామండి. ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి, నేను ఎడవైపు ఉన్నానండి, మధ్యలో కాదు మా నాన్న ఉన్నాడండి. हम तीनों खुशी खुशी जा रहे थे तो अचानक वो मेरी बैग लेके भागा. कौन बाप? नहीं, चोर. గుళ్ళో నుంచి ముగ్గురు కలిసి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నాండి. లోపల వచ్చి బ్యాగ్ కట్టుకుని పారిపోయాడండి. తమ్ముడా కాదు దొంగండి. मैं कुछ नहीं कर सका, मैं चिल्लाया, बापू वो बैग लेके भाग रहा है. वो भी उसके पीछे भागा. कौन बाप? मेरा भाई. అప్పుడు నాకేం చేయాలి తెలియక నాన్న దొంగ అని అరుస్తూ ఉంటే ఈ అడవులు ఈడి పారిపోయాడండి. మీ నాన్న కాదు మా తమ్ముడండి. चोर आगे था, मेरे भाई पीछे था. चोर आगे, मेरे भाई पीछे, दोनों भाग रहे थे. मैं चिल्ला रहा था और वो धड़ाम से गिर गया. तुम्हारा भाई? मेरा बाप. ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు. సడన్ గా కిందండి. ఎవరు దొంగ? కాదు మా నాన్న అండి. అండ్ ఆ తర్వాత మనందరి ఫేవరెట్ సినిమా అతడు. ఈ బుల్లెట్ షూట్ చేసే సీన్ ని 2003లో వచ్చిన వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ మెక్సికో నుంచి తస్కరించారు. ఇలా జంప్ చేసే సీన్ ని 1998లో రిలీజ్ అయిన యుఎస్ మార్షల్స్ నుంచి
అలానే ఇక్కడ పొట్టలో పొడిచే సీన్ ని హుహోన్ 1 లో రిలీజ్ అయిన ద హానిబల్ సినిమా నుంచి తీసుకున్నారు. అండ్ ఈ సినిమా మొత్తం మాంగ్ టీవీ సిరీస్ నుంచి కాన్సెప్ట్ ని లాగేసుకున్నారు అనే ఒక రూమర్ కూడా ఉంది. కాకపోతే అది చాలా గట్టిగా ఉంది రూమర్. నెక్స్ట్ జల్సా. ఈ సీన్ ని అపోకాలిప్టో ద లెజెండరీ గోట్ మూవీలో ఉన్న ఈ సీన్ నుంచి లాగేసుకున్నారు. And then Kaleja. No. Wait. మై బ్యాడ్. బట్ ఎస్ చాలా సీన్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని మీకు తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. కానీ నేను అన్ని చెప్తా. బట్ దిస్ టైమ్ విత్ నాస్టాల్జియా టచ్. ఈ సీన్ 1954 లో రిలీజ్ అయిన సాబ్రినా సినిమా నుంచి దొంగలించారు. What are you going to do with that gun? Put that thing away, Linus. Look at that. Don't worry. It's bulletproof. Doesn't burn, doesn't scorch, doesn't melt. How about that? Tyson, taste it. Sweet. That's right. It's made of sugar cane. ఈ ప్లాస్టిక్ మనం తయారు చేసింది. It's scratch proof. And look at this. Fire proof. Taste it. Taste it. Clara, get all those secretaries here and make them stand on this glass. I want to check its strength. తీయగా ఉంది. Made out of sugar cane. Sugar cane. Wait a minute. This wouldn't have anything to do with the fact that the Tysons own the largest holdings of sugar cane in Puerto Rico, would it? Second largest. The largest have no daughter. Okay. Now it all makes sense. Durga Prasad, South India lo #1 sugarcane crop owner, right? You're wrong. Number 2. Number 1 కూతుర్లేదు. Would you mind demonstrating the weight test for Mr. David, please? Oh, Linus, I'll take your word for it. Now, up you go. Now, wait a minute. I want you to see how resilient it is. Bounce, please, ladies. Some plastic, eh? Jump. Yes. Very strong. I like it. అలానే ఇక్కడ ఈ పేరు పెట్టే సీన్ ఒకసారి చూసుకోండి. సావి నా బిడ్డ సావి. చీచు బాగుందండి చీచు. ఈ ఐడియాని యాక్చువల్లీ ఒక సినిమా నుంచి కాదు, యాడ్ నుంచి తస్కరించారు. హోన్ 5 నుంచి హోన్ 7 మధ్యలో వచ్చిన గ్లైకోడిన్ సిరప్ యాడ్ లో వాడారు. యాక్చువల్ అక్కడ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. ఆర్ స్టిలింగ్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్. पानी बाबा बच्चे का नाम बाबा बच्चे का नाम वाह क्या नाम है. అండ్ ఇంకా చాలా ఉన్న లైక్ చిన్న చిన్న ఫన్నీ మూమెంట్స్ ని డిఫరెంట్ సినిమాస్ నుంచి తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీన్ ని నో ఫ్యాట్, నో ఆయిల్, నో మసాలా ఇవేమీ లేకుండా ఏముంటే అది పట్రా. ఈ సీన్ నుంచి I'm gonna get you guys. What can I get here that has no sugar, no carbs, and is fat-free? Water. తర్వాత జూలై. ఈ సినిమాలో ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది ఎక్కడి నుంచి స్టీల్ చేసుకున్నారు అని. మోర్ దెన్ 6 మూవీస్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా సీన్స్ ని డిజైన్ చేసుకున్నారు ఈ సినిమాలో. బట్ ప్రతి ఒక్క సీన్ కూడా బ్యూటిఫుల్ గా ఉంటది. అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ లా అనిపించదు. నెసెసిటీ ఉన్న సీన్స్ ని తీసుకున్నాడు. అదొక ఆర్ట్ త్రివిక్రమ్ గారిది. అందులో ఫస్ట్ ఈ బ్యాంక్ రాబరీ సీన్ అయితే నల్లగుర్రం అనే ఆంగ్ల భాష చిత్రం నుంచి పిసికేసుకున్నారు. మొత్తం ఎంతమంది? 10 మంది ఉంటారనుకుంటా. వాటాలు ఎక్కువైపోతాయేమో.
అందుకే వైర్ కట్ చేశాక నిన్ను కట్ చేయమన్నాడు. చంపేశావా? అందరూ అయిపోయారా? ఎవరు స్కెచ్ గీసింది? 10 మంది ఫెన్సింగ్ తాడితే 2 మిగిలాం. ఫైనల్ గా ఒక్కడు బయటికి వెళ్తాడు. నన్ను కూడా వేసేస్తావా? క్రేన్ డ్రైవర్ని చంపుతాను. ఈ కార్ చేస్ సీన్ అయితే ఎగ్జాక్ట్ ఐడెంటికల్ గా ఉంటది. లీథల్ వెపన్ 1998 లో రిలీజ్ అయింది. అక్కడి నుంచి పిస్క్. ఒక్కసారి ఆపరా, నేను దిగిపోతారు. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద పాత్ టు ద మదర్ ఇన్ లాస్ హౌస్ సినిమాలో కార్ వెనక కూర్చొని చేంజ్ చేసుకునే సీన్ ని ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ 2011 లో రిలీజ్ అయిన సినిమా నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారని చాలా మంది అంటారు. కానీ 1991 లో రిలీజ్ అయిన పెద్దింటల్లుడు అనే సినిమాలో ఒక సీన్ ఉంది. ఫస్ట్ ఇవి రెండు చూసేయండి, ఆ తర్వాత అది చూపిస్తా. సో యాక్చువల్లీ గురుజీ గారు ఇక్కడి నుంచి స్టీల్ చేశారన్నమాట. ఆ తర్వాత ఈ మొత్తం సినిమాని మీనా అనే నవల్ నుంచి తీసుకున్నారు. యాక్చువల్లీ ఈ నవల్ ని బేస్ చేసుకుని 1973లో మీనా అనే ఒక సినిమా కూడా వచ్చింది. సేమ్ 95% సేమ్ ఉంటది. ఈ సినిమా నుంచి ఈ సినిమాని డిజైన్ చేశారు. మీరే చూసుకోండి, మొత్తం సినిమా సేమ్ ఉంటది. అండ్ నెక్స్ట్ మనందరి ఫేవరెట్ రాడు అజ్ఞాతవాసి అన్అఫిషియల్ ఫ్రీమేక్ ఆఫ్ లార్గో వించ్. అండ్ నెక్స్ట్ పూజా సమేత గురుజీ రాఘవ, అరవింద సమేత వీర రాఘవ. ఈ సినిమాలో విచిత్రంగా విచర్ గేమ్ ప్లేలో ఉన్న యాక్షన్ కొరియోగ్రఫీని స్టీల్ చేశారు. అలానే ఈ మొండికత్తి సీక్వెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఈ సీన్ సేమ్ ఇదే కాన్సెప్ట్ ని 2003లో రిలీజ్ అయిన ద ఫ్యామిలీ అనే సినిమా నుంచి తస్కరించారు. That's where you want to stay at it. Hey, Morales. I have a package for you, boss. How's your knee? Much better, thank you. Never understanding a damn word they said. I thought I owed him that much at least. Yes, it's French. It's God enough for you. It's good enough for me. Go get Morales. అండ్ ఈ వార్నింగ్ సీన్ కూడా ఒరిజినల్ అయితే కాదు, ఇన్స్పిరేషన్. కానీ ఇది ఎక్కడి నుంచి అనేది మీరే చెప్పండి. అదే ఈరోజు హోంవర్క్. అండ్ లాస్ట్ గుంటూరు కారం. ఈ సినిమాని మర్చిపోవడమే మంచిది అనుకుంటా. వైప్ చేసుకుందాం మెమొరీ నుంచి. సో ఇది
త్రివిక్రమ్ గారు డైరెక్ట్ చేసిన సినిమాలో ఆయన స్టీల్ చేసుకున్న సీన్స్. ఈ వీడియో కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ సీన్స్ ఇక్కడి నుంచి స్టీల్ చేసుకున్నారని తెలుసుకున్నా నేను ఫారెస్ట్ మ్యాన్ మదర్ డోంట్ అండర్స్టాండ్ అని అనుకున్నా. అయినా ఆయన చేశాడు కానీ చాలా గొప్పగా చేశాడు. సరే, ఇప్పుడు ఆయన రాసిన సినిమాలో ఉన్న కాక్పిట్ సీన్స్ ఏంటో ఇలా ఆయన పనిచేసిన ప్రతి ఒక్క సినిమాలో కూడా మోర్ దెన్ 2-3 సినిమాస్ నుంచి స్టీల్ చేసుకుంటారు. అండ్ యు నో ద బ్యూటీ ఆఫ్ త్రివిక్రమ్, హీ నెవర్ స్టీల్స్ ఫ్రమ్ వన్ సోర్స్, హీ స్టీల్స్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్స్ అండ్ స్టిచెస్ ఇట్ బ్యూటిఫుల్లీ. దీన్నే పోస్ట్ మోడర్నిజం అని అంటాం. అలా స్టిచ్ చేసిన సినిమాకి డైలాగ్స్ అనే మేకప్ చేసి క్లియర్ గా ఉన్న డైలాగ్స్ తో మేకప్ చేసి అందిస్తాడు ఆడియన్స్ కి. ఆ డైలాగ్స్ కోసమైనా చూసేయచ్చు సినిమాని 10 సార్లు హాయిగా చూసేయచ్చు. ఈ వీడియో మీద పని స్టార్ట్ చేసే ముందు నాకు గురుజీ మీద ఎంత రెస్పెక్ట్ ఉందో ఈ వీడియో ఎండ్ చేస్తున్నప్పుడు కూడా నాకు అంతే రెస్పెక్ట్ ఉంది. బికాజ్ ఐ బిలీవ్ ఇన్ దిస్ కాన్సెప్ట్. ఆర్ట్ అనేది ఒకరు తయారు చేసి వదిలేసిన తర్వాత దాన్ని మర్చిపోకూడదు, దాన్ని వాడుకోవాలి. ఎవ్రీథింగ్ రీసైకిల్ రీస్టోర్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది, దీనినే పాస్టిష్ అంటారు. అండ్ ఐ బిలీవ్ ఇన్ దిస్ థియరీ. ఆర్ట్ ఫామ్ ని సదా రీసైకిల్ చేయాలి, రీయూస్ చేస్తుండాలి. అది తప్పు కాదు, యాజ్ లాంగ్ యాజ్ దట్ సినిమా గివ్స్ అస్ వాల్యూ, ఎంటర్టైన్మెంట్. ఆయన ఇంత స్టీల్ చేసినా చూస్తున్నప్పుడు ఆ ఫీల్ గుడిలో దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. థియేటర్లో ఆయన సినిమాలు చూస్తున్నప్పుడు 2-3 years లో వచ్చిన సినిమాలు మర్చిపోతే. అందుకనే ఐఎమ్ గివింగ్ హిమ్ ద టైటిల్ మాస్టర్ఫుల్ థీఫ్ ఆఫ్ సినిమా. As long as he continues to make masterpieces out of those unknown copied cinemas for me, ఈ దొంగతనాన్ని నేను అక్సెప్ట్ చేస్తా. అండ్ దిస్ ఇస్ త్రివిక్రమ్స్ ఆర్ట్ ఆఫ్ స్టీలింగ్. ఐ అక్సెప్ట్ హిస్ స్టీల్స్, బట్ దానికి ఒక పర్పస్ ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది, ఒక నెసెసిటీ ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది. ఇలా స్టీల్ చేయడం కూడా అందరి చేత కాదు. అందుకనే త్రివిక్రమ్ ఈ ఆర్ట్ లో మాస్టర్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సో అంతే, ఈ వీడియో మొత్తాన్ని నేను త్రివిక్రమ్ గారిని ఎక్స్పోజ్ చేయాలి అని చేయలేదు. త్రివిక్రమ్ గురించి మీకు తెలియని ఈ కొత్త యాంగిల్ని చూపించాలి అని చేశాను. ఇక్కడ వరకు చూసారంటే ఐ వాంట్ యూ పీపుల్ టు ప్రెస్ దిస్ బటన్. సబ్ హ్యాక్టాగ్ గురుజీ అని ఉంటది, ఆ బటన్ ని నొక్కేయండి. అలానే నేను ఈ వీడియోలో చెప్పిన ఒక్క సీన్ అయినా మీరు ఫస్ట్ టైం ఫ్రెష్ గా తెలుసుకుని ఉంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో నేను చెప్పిన సీన్స్ లో ఏది ఎక్కువ షాకింగ్ గా ఉందో కూడా కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను కూడా చెప్పని ఇంకా ఎక్స్ట్రా ఏదైనా సీన్ ఉంటే, గురుజీ గారు తీసిన రాసిన సినిమాలో ఏదైనా ఎక్స్ట్రా సీన్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి, తెలుసుకుంటాం. అండ్ అఫ్ కోర్స్ ఇంకా చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలంటే ఐ నీడ్ 15,000 లైక్స్ అన్నమాట. 15,000 లైక్స్ వచ్చిన వెంటనే జక్కన్న మీద చేసేస్తా వీడియో. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఈ వీడియో కోసం చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది, చాలానే టైం స్పెండ్ చేశా. సో మీకు వర్త్ షేరింగ్ అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. అండ్ మొన్ననే ఇన్స్టాగ్రామ్లో 10,000 ఫాలోవర్స్ మార్క్ రీచ్ అయ్యాం. ఏదైనా డిస్కస్ చేయాలంటే అది మాట్లాడాలంటే ఇవే నా సామాజిక ప్రసార ఖాతాలు, ఫాలో చేసుకోండి. సీ ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.